నివేదికలో వినిపించి పదార్థానికి ప్రతీకగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో భాగంగా సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా ఈ పారదర్శకతకు జవాబుదారితనం అండ్ మనము అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ప్రతిరోజు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం సార్. అంగన్వాడీ టీచర్స్ కూడా దీనికి సంబంధించి ట్రైనింగ్స్ అంగన్వాడీ సెంటర్స్గా తీర్చిదిద్దడానికి అండ్ ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళ నైపుణ్య అభివృద్ధి కోసము వాళ్ళ అభివృద్ధి పరిశీలన చేస్తూ అదేవిధంగా పిల్లలలో ఏమైనా మైల్ స్టోన్ డిలేస్ ఉన్నా అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ చేసి వాళ్ళకి మెడికల్ అసెస్మెంట్ కోసం కూడా పంపించడం జరుగుతుంది సార్ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా. అండ్ అంతేకాకుండా మీ స్కూల్ కార్యక్రమంతో పాటు మన రాష్ట్రంలో ఇప్పుడు మాకు మన నియోజకవర్గంలో మేడం చెప్పిన సంఖ్యలో చాలా వేకెన్సీలు ఉన్నాయి సార్. ఇన్ఛార్జి సెంటర్లతో కూడా చాలా సతమతం అవుతున్నాం మేము. ఒక సెంటరే ఇప్పుడు 2 యాప్లు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యాప్లు చేయాలి అంటే ఒక్క సెంటర్కి టైం అంతా సరిపోతుంది. ఇంకా ఇన్ఛార్జీలు కూడా చేయాలంటే అసలు సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ అయిపోయింది సార్. మేము 10వ తరగతి 12వ తరగతి చదివి ఆ కాలంలో మేము 20 ఏళ్ళ కింద ఈ ఉద్యోగంకి వచ్చాము. అప్పటి చదువు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కంటే మా చదువు ఎక్కువ అయిపోయింది సార్. సాఫ్ట్వేర్ల కంటే కూడా మేము ఎక్కువ పనిచేస్తున్నాం. నిత్యం ఫోన్ ఏది కూడా ప్రతిదీ మేము ఫోన్లోనే బిడ్డ పుట్టినప్పటి నుండి వృద్ధులయ్యే వరకు కూడా ఇప్పుడు మేడం చెప్పినట్టు ప్రతిదీ మేము అందులో పొందుపరచాలి. అలా అయినప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడము, మంచి దేశానికి పౌరులను అందియడము, మంచి తల్లులను ఆరోగ్యంగా ఉంచడం కూడా ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మేము కానీ సమయంతో పనిచేస్తున్నాం సార్. కాబట్టి ఈ తొందరగా మన ఈ నియోజకవర్గంలో ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని, మా కనీస వేతనం గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మిమ్మల్ని మనసారా మన అంగన్వాడీ టీచర్లు అందరి తరఫున కోరుకుంటున్నాం సార్. మీరు ఎప్పుడు శుభవార్త చెప్తారో మేము అప్పుడు చాలా సంతోషంగా ఇంకా మా వల్లనే దేశాన్ని ముందుకెళ్ళేటట్టు మన తెలంగాణ ప్రభుత్వానికి మంచి పౌరులనిచ్చే విధంగా కూడా ఇప్పటికీ పనిచేస్తున్నాము. ఇక ముందు కూడా తప్పకుండా పనిచేస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చిన అధికారులకు చాలా చాలా ధన్యవాదాలు సార్.